హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే సరికొత్త కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని టిప్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయండి. వీడియో స్టార్టింగ్ నుంచి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు ఈ చిట్కాలు కనుక చూసినట్లయితే ఎంతో కొంత ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కూడా ఎంతో మోటివేషన్ ఉంటుందండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ అండి, ఇలా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఇలా ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా ఈ మెంతులు అనేవి మనము ఇలా రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మెంతులు అనేవి ఇలా నానిపోతాయండి. ఇలా నానిపోయిన తర్వాత ఈ మెంతుల్ని ఇలాగ మనకి అల్లం దంచేది ఉంటుంది కదండి, అల్లం దంచే దాంట్లో ఇలా కొద్దిగా ఒక స్పూన్ వరకు మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులన్నీ కూడా బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ దంచుకున్న మిశ్రమం అంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో మనకి పెరుగు ఉంటుంది కదండి, ఆ పెరుగు ఒక స్పూన్ వరకు కలుపుకోవాలండి. ఇలా స్పూన్ పెరుగు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఉదయాన్నే పరగడుపును కనుక తీసుకున్నాం అనుకోండి, మన జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి ఇంకా అజీర్ణంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మెంతులు ఇంకా పెరుగు తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ అనేది సక్రమంగా పనిచేస్తుందండి. అంతేకాకుండా మలబద్ధకంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా షుగర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎవరైనా సరే ఈ మెంతులు పెరుగు అనేది ఉదయాన్నే పరగడుపును కనుక తీసుకున్నట్లయితే జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉండడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా పనితీరు అనేది మెరుగ్గా ఉంటుందండి. కడుపు నొప్పితో బాధపడుతూ ఎక్కువగా మనకి మోషన్ అనేది ఫ్రీగా కాక డైజెషన్ కాక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా పెరుగు మెంతులు అనేవి మన పొట్టకు చాలా బాగా చలవ చేస్తాయండి. ట్రై చేసి చూడండి, టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలా ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. తర్వాత అందులోనే మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, కొద్దిగా ఇలా టూత్పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ఇలా పాలు పోసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది కొద్దిగా చిక్కటి మిశ్రమంలాగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని మనలో చాలామందికి మెడ అనేది చాలా నల్లగా ఉంటుంది కదా, ముఖ్యంగా ఎక్కువగా జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి, తర్వాత ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, ఇంకా ఎక్కువగా బయట తిరిగే వాళ్ళకి కూడా ఈ మెడ అనేది చాలా ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని మనము మెడ చుట్టూ కూడా అప్లై చేసేసి ఇలా కొద్దిగా రబ్ చేస్తూ కనుక ఒక 10 నిమిషాల పాటు అలాగే మెడ చుట్టూ కూడా సున్నితంగా మనము ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే ఇలా మనకి కొంచెంసేపటికి అది అనేది ఆరిపోతుందండి. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక మనము ఈ మిశ్రమాన్ని కడిగేసామనుకోండి, మనకి మెడ చుట్టూ ఉండేటటువంటి నలిపి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుందండి. అంతేకాకుండా స్కిన్ కూడా చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో నేను ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా మీరు మెడ చుట్టూ కూడా అప్లై చేసుకున్నారనుకోండి, మీకు మెడ అనేది నలుపు అనేది చాలా బాగా తగ్గిపోతుందండి. టిప్ అనేది యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా టాయిలెట్ క్లీనర్స్ ఉంటాయి కదా, అదే హార్పిక్ కానీ ఇలాంటి టాయిలెట్ క్లీనర్స్ కానీ మనము టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి బాత్రూమ్ క్లీనింగ్కే కాకుండా మనము ఇంట్లో ఎలుకలు ఉన్నాయనుకోండి, ఆ ఎలుకలు అనేవి మన ఇంట్లో నుంచి తరిమి కొట్టడానికి కూడా మనకి టాయిలెట్ క్లీనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక మనం వాడినటువంటి గిన్నెని తీసుకోవాలి, అది డిస్పోజబుల్ గిన్నె ఏదైనా పర్వాలేదండి. దాంట్లో ఇలా అన్నం ఉంటుంది కదండి, అన్నాన్ని ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి ఈ టాయిలెట్ క్లీనరు కొద్దిగా ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి. అది హార్పిక్ కానీ మరి ఏదైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ రైస్ ఉన్న బౌల్ని మనము ఎక్కడైతే మన ఇంట్లో ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, మనకి ఎలుకలు అనేవి ఈ రైస్ని తినేసి చనిపోతాయండి. ముఖ్యంగా మనకి బాల్కనీల్లో మనకి వాటర్ పోయే దగ్గర పైపుల్లో నుంచి ఎక్కువగా ఎలుకలు అనేవి లోపలికి వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో కనుక మనము ఈ బౌల్ని పెట్టామనుకోండి, ఎలుకలు అనేవి ఈ అన్నం తిని చనిపోతాయండి. ముఖ్యంగా ఇవి రాత్రిపూట మనం ఈ బౌల్ని పెట్టుకోవాలండి. మార్నింగ్ మళ్ళీ తీసేసి తర్వాత మళ్ళీ నైట్ పూట ఈ బౌల్ అనేది పెడుతూ ఉండాలండి. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ ఇంట్లో ఉన్నట్లయితే నైట్ మాత్రమే పెట్టేసి పగలు తీసేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ లేదంటే
బస్సులు కానీ లేదంటే ఆటోలు కానీ ఎక్కినప్పుడు ముఖ్యంగా మనం చూసుకోపోవటం వల్ల ఇలాంటి కొద్దిగా చిరిగిపోయిన నోట్లు అనేవి మనకి వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి 10 రూపాయల నోట్లు అయితే పర్వాలేదు, కానీ మనకి 200 నోట్లు కానీ లేదంటే 500 నోట్లు కానీ ఇలా కట్ అయిపోయినప్పుడు మనకి ఎవరు తీసుకోరు కదండి. అలాంటప్పుడు మళ్ళీ వాటిని మార్చాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా అని మళ్ళీ వాటిని మనం ఇంట్లో కూడా ఉంచుకోలేం కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఈ చిన్న టిప్ తోటి మళ్ళీ మనము ఈ చిరిగిపోయినటువంటి నోట్ని మామూలు నోటుగా మార్చుకోవచ్చండి. మన అందరి ఇళ్లలోనే ఇలా ఫెవిస్టిక్ అని చెప్పి ఇలా ఉంటుంది కదండి, గమ్ లాంటిది. గమ్ అనేది ముఖ్యంగా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏవైనా చిన్న చిన్నగా కట్ అయినప్పుడు కూడా ఇలా గమ్తో అంటించుకుంటూ ఉంటారు కదా. గమ్ తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ చిరిగిన నోటు దగ్గర ఇలా మనము నోట్ అంతా కూడా దగ్గరగా సెట్ చేసుకోవాలండి. చిరుగు కనపడకుండా సెట్ చేసుకుని దాని మీద ఈ గమ్మును కనుక ఇలా అప్లై చేసామనుకోండి, గమ్ అనేది ఒక 2 నిమిషాల్లోనే ఆరిపోతుందండి. తర్వాత మనం ఎక్కడ అంటించామనేది కూడా తెలియదు. చూడండి, ఇక్కడ నోట్ అనేది మొదట చిరిగిపోయినట్లుగా చూపించాను కదండి. తర్వాత నోట్ అనేది పూర్తిగా అంటుకుంటుందండి. ఒక 5 నిమిషాలు ఆరినట్లయితే మనకి నోట్ అనేది మళ్ళీ మామూలు నోట్ లాగానే ఉంటుందండి. మనకి ఎక్కడ కూడా అంటించినట్లుగా కూడా కనిపించదండి. అసలు మనం ఎక్కడ అంటించామనేది కూడా కనిపించదు. మళ్ళీ మామూలుగానే మనము బయట బజార్లో నోట్లు అనేవి వాడుకోవచ్చండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము పల్లీలు వేయించుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా వంటల్లోనూ. తర్వాత పల్లీ పట్టి చేసుకోవటానికి, ఇంకా ముఖ్యంగా మనకి కారపొడి అలాంటివి కొట్టుకుంటూ ఉంటాం కదా పల్లీలతోటి. అలాంటప్పుడు ఇలా పల్లీలు వేయించుకుని వాటి మీద పొట్టు అనేది తీసి వాడుకుంటూ ఉంటాం కదా. ఇలా పల్లీల మీద పొట్టు అనేది తీయటం అనేది మనకి ముఖ్యంగా చేట్లో వేసుకుని చెరుగుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు చాలా వరకు టైం అనేది పట్టేసి మనకి ఒక్కోసారి వంటకు కూడా లేట్ అవుతుంది. అలా కాకుండా ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే స్టీల్ డబ్బాని కానీ తీసుకోవాలండి. తర్వాత దానికి ఇలా మూత పెట్టేసి, ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైకి కిందకి కనుక ఆ పల్లీలను ఇలా కదిపామనుకోండి, మనకి పల్లీల మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా వరకు ఊడిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా వరకు పొట్టు అనేది ఊడిపోయింది. ఎక్కడన్నా ఒక దానికి ఆ పొట్టు అనేది ఉంటుంది. తర్వాత మనము ఈ పల్లీల మీద ఉన్నటువంటి పొట్టు అంతా కూడా తీయాలంటే మనము చాట్లో వేసుకుని ముఖ్యంగా చెరుగుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనకి కిచెన్ అంతా కూడా పొట్టు అంతా పడిపోయి మళ్ళీ అది ఊడ్చుకోవటము మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇలా మనం పూరీలు కానీ లేదంటే ఏదైనా డీప్ ఫ్రై ఐటెం కానీ చేసుకున్నప్పుడు మనము ఇలా ఈ చిల్లులు గట్టితో కానీ లేదంటే ఇలాగా గరిటెని తీసుకుని మనం తీసుకుంటూ ఉంటాం కదా. అలాంటి గరిటెను ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అందులో ఈ పల్లీలన్నీ వేసేసి కొద్దిగా జల్లించినట్లుగా చేసామనుకోండి, మనకి పల్లీల మీద ఉండేటటువంటి పొట్టు అంతా చాలా బాగా వచ్చేస్తుందండి. టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. అంటే మన జుట్టు ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి, మన జుట్టు పొడవుని కానీ లేదంటే జుట్టు ఒత్తుగా ఉండే దాన్ని బట్టి మనము ఇలా పెరుగుని తీసుకోవాలి. తర్వాత అందులో మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ఈనో ప్యాకెట్ని ఒకదాన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామంది తలల్లో ఎక్కువగా చుండ్రు అనేది ఉంటుంది కదండి. చుండ్రు అనేది చాలా ఎక్కువగా పట్టేసి ముఖ్యంగా మనకి ఎక్కువగా రాలుతూ ఉంటుంది కదా, బట్టల మీద ఎక్కువగా మెడ మీద రాలుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కలిపిన మిశ్రమం అనేది మనం కొద్దిగా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎలాంటి మంట ఇచ్చింగ్ లాంటిది లేకపోయినట్లయితే మనము ఇది జుట్టంతటికి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది మనకి యూజ్ అవుతుందా లేదనేది తెలిసిపోతుంది. తర్వాత జుట్టంతటికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మన తలలో ఉన్నటువంటి చుండ్రు అనేది మెల్లమెల్లగా ఒక 2 వారాలు కనుక మనం అప్లై చేసామనుకోండి, పూర్తిగా చుండ్రు అనేది తగ్గిపోతుందండి. ఎలాంటి ఖరీదైన షాంపూలు వాడకుండా ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి, తలలో చుండ్రు అనేది చాలా వరకు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుందండి. టిప్ అనేది యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము ఇలా తాబేల్ని ప్లేట్లో పెట్టి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా పెట్టుకుంటే మంచి జరుగుతుందని చెప్పి మనకి అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతాం కదా. అలాంటప్పుడు ఈ తాబేల్ అనేది మనము ఇలా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఆ ప్లేట్లో ఎప్పుడు కూడా ఇలా కొద్దిగా నీళ్ళు అనేవి ఉండేలాగా చూసుకోవాలండి. ఈ నీళ్ళు అనేవి మనము రోజు మార్చి తర్వాత నీళ్ళు అనేవి పోసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ప్లేట్లో 2 నాణ్యాలు కూడా ఉంచుకోవాలండి. ఇలా 2 కాయిన్స్ ఉంచుకున్నట్లయితే మనకి ఎప్పుడూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలిచి ఉంటుందండి. తర్వాత ఈ తాబేలకి మనము రోజు కూడా ఇలా పసుపు బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాబేలు అనేది మనకి ఇంట్లో మనకి లోపలికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. అంటే తాబేలు తల భాగం ఉంటుంది కదా, ఆ తాబేలు తల భాగం అనేది మనకి ఇంట్లో మనకి గుమ్మం ఉంటుంది కదా, బయటికి వెళ్ళే గుమ్మము, ఆ గుమ్మానికి తాబేలు మనకి లోపలికి వచ్చేటట్లుగా పెట్టుకోవాలండి. తాబేలు లోపలికి నడిచి వచ్చేటట్లుగా పెట్టుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుందండి. మనకు అదృష్టం కూడా కలిసి వస్తుందని మనం నమ్ముతాం కదా. ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలా తాబేలు ఉన్నట్లయితే తాబేలుకి రోజు ఇలా కూడా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకున్నామనుకోండి, పూజ చేసి ఒక పుష్పాన్ని అక్కడ కనుక పెట్టినట్లయితే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందని మనం అందరం నమ్ముతాం కదా.
మీ ఇంట్లో తాబేలు కనుక ఉన్నట్లయితే ఇలా ట్రై చేసి చూడండి. టిప్ చాలా యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము దీపారాధన కోసము ఇలాగా మట్టి ప్రమిదలు అనేవి వాడుతూ ఉంటాం కదా. ఈ మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినప్పుడు మనకి మట్టి ప్రమిదలకి ఒక్కొక్కసారి అనేది కొద్దిగా హోల్స్ అనేవి ఉంటాయండి. ఆ హోల్స్ లోంచి మనకి ఆయిల్ పోసినప్పుడు ఆయిల్ అనేది కింద కారిపోతూ ఉంటుందండి. అలా కాకుండా మనకి ఉండాలంటే మనము నెయిల్ పాలిష్ని వాడుతూ ఉంటాం కదా. ఆ నెయిల్ పాలిష్ని తీసుకొని కొద్దిగా ఇలా ప్రమిదకి అడుగు భాగంలో ఇలాగా మనం పెయింట్ వేసామనుకోండి. ఇక్కడ నేను దీపం వెలిగించి చూపిస్తున్నాను చూడండి. అడుగున ఒక ప్లేట్ పెట్టి ఇక్కడ దీపం వెలిగించానండి. ఇక్కడ మొత్తము దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత మనకి ఆయిల్ అనేది అసలు ఎక్కడ కూడా లీక్ అనేది లేదు చూడండి. ఇక్కడ ప్లేట్కి కూడా అసలు ఆయిల్ అనేది అంటుకోలేదండి, మీరే చూస్తున్నారు కదా. ఇలా కనుక మనము నెయిల్ పాలిష్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ ఏది ఉన్నా సరే ఇలా కనుక మనం ప్రమిదకు కనుక వేసామనుకోండి ఆయిల్ అనేది అస్సలు లీక్ కాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇక్కడ నేను వామాకులు చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా దగ్గుతో బాధపడే వారికి ఈ వామాకులు ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే దగ్గు అనేది చాలా త్వరగా తగ్గుతుందండి. ఇలా వామాకులు అనేవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఒక వామాకుని తీసుకొని అందులో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పుని ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇలా మనం ఆకునిలాగా మడుచుకుని తర్వాత ఇలాగే పచ్చి ఆకుతో పాటు ఉప్పు కలిపి తినేసామనుకోండి మనకి దగ్గు అనేది చాలా బాగా తొందరగా తగ్గుతుందండి. ఇలా ఫ్రెష్గా ఒక వామాకుని తీసుకుని దాంట్లో ఇలా ఉప్పు పెట్టుకుని మనం కనుక ఫ్రెష్గా ఇలా నమిలేసి తిన్నామనుకోండి దగ్గు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గుతుందండి దగ్గు అనేది. అంతేకాకుండా ఇలా 2 వామాకులు తీసుకొని ఇలా ఫ్రెష్గా మనం కషాయం కనుక చేసుకుని తాగామనుకోండి దగ్గు అనేది చాలా సులువుగా తగ్గుతుంది, గొంతు కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 2-3 వామాకులు ఇలాగా తుంచి వేసుకోవాలండి. ఈ బౌల్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఇలా వాటర్ అంతా కూడా పూర్తిగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇలా సగానికి మరిగినట్లయితే అందులో ఉన్నటువంటి అంటే వామాకుల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి. ఈ వాటర్ అనేది ఇప్పుడు మనకి కొద్దిగా గ్రీన్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇలా వడకట్టుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్నటువంటి వాటర్లో మనకి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనకి తేనె ఉంటుంది కదండి, ఆ తేనెని 1 స్పూన్ కలుపుకోవాలండి. అంటే మనకి వామాకుల కషాయం అనేది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా, ఆ తేనె అనేది కలపడం వల్ల మనకి వాటర్ అనేది కొద్దిగా తీయగా ఉంటుంది కదండి. ఈ ఘాటుగా ఉండేటటువంటి కషాయం అనేది చాలామంది తాగడానికి ఇష్టపడరు కదా. అలా కాకుండా మనం ఇలా కనుక తేనె కలుపుకుంటే ఇలా తీయగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తాగొచ్చండి. ఈ తేనె అనేది కలుపుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. ఇలా ఈ కషాయాన్ని కనుక మనం ఉదయం కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంత దగ్గు కానీ జలుబు కానీ ఉన్నా కానీ లేదంటే మనకి ఒంట్లో ఏదైనా వేడి ఉన్నా కానీ లేదంటే జ్వరం ఉన్నా కానీ పూర్తిగా తగ్గిపోతుందండి. అంతేకాకుండా నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు ఈ ఆకుల్ని డైరెక్ట్గా కనుక తిన్నట్లయితే నోటి దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అంతేకాకుండా తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఈ ఆకుల రసాన్ని తీసి తలకు కనుక రాసుకున్నట్లయితే తలనొప్పి అనేది పూర్తిగా తగ్గుతుందండి. అంతేకాకుండా చిన్నపిల్లల్లో ముఖ్యంగా అజీర్తి అనేది ఎక్కువగా ఉంటుంది కదా, తర్వాత వాళ్ళకి అన్నం అనేది అరగకపోవటము తర్వాత ఆకలి వేయకపోవటం ఉంటుంది కదా, అలాంటి సమస్యలన్నిటికీ ఈ వామాకు కషాయం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక 5-6 తమలపాకులు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఈ తమలపాకులన్నీ కూడా తుంచేసి ఆ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని ఇప్పుడు వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని తర్వాత సన్నని సెగ మీద ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా మరగనివ్వాలండి. ఇలా మరగనిచ్చినట్లయితే మనకి ఈ తమలపాకుల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుందండి. ఈ కలర్ అనేది మనకి వాటర్ కలర్ అనేది కొద్దిగా గ్రీన్గా మారుతుంది. ఇలా మరుగుతున్నటువంటి వాటర్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంటే మనం ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇది ఒక కషాయం తయారవుతుందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామందికి దగ్గు జలుబు అనేది వచ్చేసి ముక్కులు పట్టేయడము తర్వాత శ్వాస అనేది తీసుకోవడము కష్టంగా ఉంటుంది కదా. ముఖ్యంగా చలికాలము ఇంకా వర్షాకాలంలోనే కాకుండా ముఖ్యంగా సీజనల్గా మనకి సీజన్ మారినప్పుడల్లా కూడా మనకి ఇలాగా దగ్గు అనేది వచ్చేస్తుంది. చాలా వరకు జలుబు చేసి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత గొంతులో కూడా కఫం అనేది పేరుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తమలపాకులతో కషాయం చేసుకున్నాం కదా, దీన్ని కనుక ఉదయం పరగడుపునే తాగామనుకోండి మనకి గొంతులో ఉన్నటువంటి కఫం అనేది పూర్తిగా నయం కావడమే కాకుండా దగ్గు జలుబు లాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. అంతేకాకుండా దీంట్లో మనం తేనె కూడా వేసుకోవచ్చండి. తేనె అనేది ఆప్షనల్ మాత్రమేనండి. ఇలా ఒక 2-3 రోజులు వరుసగా కనుక ఈ కషాయం తీసుకున్నట్లయితే దగ్గు జలుబు అనేవి పూర్తిగా తగ్గుతాయండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ముఖ్యంగా మన వంటగదిలో ఎక్కువగా కష్టపడి చేసే పని ఏంటంటే వంటకు సంబంధించినటువంటి వెల్లుల్లిపాయలు రెబ్బలు అనేవి వలవటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా చాలా కష్టంగా ఉన్న పని మనం సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి వెల్లుల్లి రెబ్బలను
ఎక్కువగా మనము చేతితో ఇలా గోళ్ళతో ఒలుస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా చేతి వేళ్ళు అనేవి నొప్పులు పెట్టడమే కాకుండా మనకి గోళ్ళలోకి వాటిలో ఉండేటటువంటి రసం అంతా వెళ్ళిపోయి మంట పెడుతుంది కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా మనకి టీ జాలి ఉంటుంది కదండి, అది స్టీల్ది తీసుకోవాలండి. తర్వాత దాన్ని ఇలా వెనుకకు తిప్పి దాని మీద మనము ఒక వెల్లుల్లి రబ్బని ఇలా గట్టిగా రుద్దామనుకోండి, ఇలా ముక్కు ఉంటుంది కదండి వెల్లుల్లి రబ్బకి, మనము టీ జాలికి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దాంట్లో ఉండేటటువంటి వెల్లుల్లి పొట్టు అనేది ఇలా సెపరేట్ అయిపోతుందండి. తర్వాత మనం ఈజీగా పొట్టు అనేది ఇలా ఒలిచేసుకోవచ్చండి. ఇలా మనం ఎన్ని కేజీలు వెల్లుల్లైనా లేదంటే అల్లం వెల్లుల్లికి మన వెల్లుల్లి అనేది ఒక్కోసారి ఒలిచి మిక్సీ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటన్నిటి కూడా ఇలా సింపుల్గా మనం ఎన్ని కేజీలు వెల్లుల్లి అయినా సరే ఒలిచేసుకోవచ్చండి. ఇలా ముఖ్యంగా మనకి ఊరగాయ పచ్చళ్ళు ఎప్పుడు ఎక్కువగా వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటాం కదా, ఇలా సింపుల్గా వెల్లుల్లి ఒలిచామనుకోండి మనకి ఎలాంటి కష్టం కూడా ఉండదండి. ఈజీగా ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా కూడా వెలుచుకోవచ్చు. ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా సింపుల్గా ఇలా మనం కనుక వెల్లుల్లి ఒలిచామనుకోండి మన చేతి వేళ్ళు అనేవి నొప్పులు కూడా ఉండవండి. అంతేకాకుండా గోళ్ళల్లో కూడా మనకి రసం అనేది వెళ్లకుండా ఈజీగా ఒలుచుకోవచ్చు. టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్ టిప్ అండి, మనము ఎక్కువగా పెనం మీద దోశలు అనేవి వేస్తూ ఉంటాం కదా, ఇలా దోశల పేనం అనేది మనం వేసిన కొద్ది కూడా మనకి ఎక్కువగా దోశల పేనం వేడెక్కిపోయి తర్వాత దాని మీద దోశలు వేసినప్పుడు మనకి దోశలు రాకుండా పేనానికి అంటుకుపోతూ ఉంటాయి కదా, పేనం అనేది ఎక్కువగా మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈజీగా దోశల పేనం మీద ఉన్నటువంటి జిడ్డు అనేది తొలగిపోయి మళ్ళీ దోశల పేనం అనేది కొత్త దానిలో రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం వంటల్లో వాడే ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పుని ఇలాగా పెనం మీద ఒక 2 స్పూన్ల వరకు ఇలా చల్లుకోవాలండి. తర్వాత ఇలా ఒక బౌల్లో రాత్రిపూటే నేను వాటర్ వేసి తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టానండి. అది ఇలా మనకి ఐస్ లాగా మారుతుందండి. దాన్ని ఇలాగా మనం పెనం మీద వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకుని మనం ఐస్ గడ్డను అటు ఇటు కదుపుతూ తర్వాత ఉప్పు కూడా కలిసేలాగా కలుపుకుంటూ ఉంటే మనకి పెనం మీద ఇది వేడెక్కుతూ ఉంటుంది కదండి, ఆ వేడికి ఐస్ అంతా కరుగుతూ మనకి దాని మీద ఉండేటటువంటి ఉప్పు కూడా కలిసి మనకి పెనం మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికంతా కూడా ఈజీగా క్లీన్గా అయిపోతుందండి. ఆ తర్వాత ఐస్ అనేది మనకి జిడ్డు బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా సాల్ట్ కూడా మనకి పెనం మీద ఉండేటటువంటి ఏదైనా గరుకుతనం అంతా కూడా పోయి పెనం అనేది స్మూత్గా మారడానికి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఇలా ఈ ఐస్ అనేది కరిగే వరకు కూడా మనము ఇలా కలుపుతూనే ఉండాలండి. స్టవ్ అనేది తక్కువ మంటలో పెట్టుకుని మనము ఇలా చేసినట్లయితే మనకి పెనం మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి ఇంకా మనకి ఆ గరుకుతనం అంతా పోయి పెనం అనేది చాలా స్మూత్గా మారుతుందండి. చూడండి ఇక్కడ ఐస్ అనేది పూర్తిగా కరిగిపోయిందండి. మెల్లిమెల్లిగా ఐస్ అనేది కరిగిపోయిన తర్వాత మనకి సాల్ట్ కూడా చాలా వరకు ఇలా కరిగిపోయి ఈ రెండు కూడా మనకి ఆ పెనం అనేది మళ్ళీ దోశలు రావడానికి వీలుగా ఉండేలాగా స్మూత్గా అవుతుందండి. తర్వాత మనకి ఇలా వుడెన్ స్టిక్ ఒకదాన్ని తీసుకొని ఇలా ఏదైనా సరే మనకి ఇంకా మురికి కానీ ఏదైనా జిడ్డు కానీ ఏదైనా మనకి పట్టేసినట్లుగా ఎక్కువగా పెనానికి పట్టేస్తుంది కదా, ఇలా మూల అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇలాగా మనము వంపేసిన తర్వాత కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని తర్వాత ఈ గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో ఇలాగా పైన మనం పెనం అనేది క్లీన్ చేసుకోవాలండి. మనకి దాని మీద ఉండేటటువంటి మురికి డస్ట్ ఇంకా జిడ్డు లాంటిదంతా పూర్తిగా పోతుందండి. తర్వాత ఇలాగా మామూలుగా మనం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పెనాన్ని మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలాగా కట్ చేసుకుని మనం సగాన్ని కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుని తర్వాత ఒక ఫోర్కుని ఆ ఉల్లిపాయకి గుచ్చి తర్వాత ఇలా పెనం మీద మొత్తం అంతా కూడా ఆ వేడి మీద ఇలా పెనం మీద ఆ ఉల్లిపాయని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇంకా మనకి ఒకసారి ఇలా ఉల్లిపాయ యూజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ని ఇలా పెనం మీద తర్వాత టిష్యూతో ఆయిల్ అంతా తుడిచేయాలి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయిందండి. తర్వాత మామూలుగానే మనం దోశ వేసుకోవాలండి. ఇలాగా కొద్దిగా దోశ పిండి తీసుకుని ఇలా పలచగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసుకుంటే మనకి దోశ పెనం అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఇక్కడ దోశ వేసుకుంటే చాలా దోశ అనేది పలచగా కూడా వస్తుంది. దోశ పెనానికి దోశ అనేది అతుకుపోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. దోశ పెనం అనేది మనం ఈజీగా నీట్గా క్లీన్గా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ దోశ పెనం మీద దోశ అనేది వేసి చూపిస్తున్నాను చూడండి. దోశ అనేది ఎంత పలచగా వచ్చిందో, అంతేకాకుండా పేనానికి అతుకుపోకుండా నీట్గా కూడా వచ్చేస్తుందండి. ఇట్లా ఎన్ని దోశలైనా మనం ఈజీగా వేసుకోవచ్చు. పేనాన్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరిన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.